చూసారండి, దేవుడెంత విచిత్రమైన పనులు చేస్తాడో. దీన్ని చూద్దామని అనసూయ వద్దకు వెళితే ముందుగానే మనకి చూపించి అనసూయ దగ్గర లేదనిపించాడు. బిడ్డని చూడలేకపోయామన్న బాధతో వస్తే అదే బిడ్డని తిరిగి మన ఇంటికి పంపించాడు. అవును సుమతి, దీన్ని చూస్తుంటే అచ్చు మన అమ్మాయిని చూసినట్టే ఉంది. అవునే, ఒక్కతివే వచ్చావే, నీతో పాటు ఎవరు రాలేదా? వచ్చారు, పిలుస్తానుండండి. శ్వేత, శ్వేత. వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాల తారంగ వాడే ఈ కేరిందల్లోన ఈ పంచక పంచకే కంచెలున్న కరపాల ఈ రావే. సాక్షిగా మనలాగే ఉండాలనుకోదా. ఈ పాపెవరు? నా ఫ్రెండ్ అమ్మమ్మ, పేరు గీత. నీ పేరు కదా గీత. తను శ్వేత, నేను గీత. ఇలా అనబోయి అలా అన్నాను. నమస్కారం అమ్మమ్మ గారు. నమస్కారం తాతయ్య గారు. తాతయ్య గారా? ఆ మాటలు, ఆ మర్యాద చూస్తుంటే అచ్చు మన అమ్మాయిని చూసినట్టే ఉందే. అవును, నీతో పాటు మీ పెద్దమ్మలు వచ్చారు కదా, వాళ్ళు రాలేదా? అది వచ్చే దారిలో పూల చెట్లు కనిపిస్తే పూలు కోసుకుంటున్నారు. పూల చెట్ట ఎవరింట్లో? అదేనండి, ముగ్గుల ముత్యాలమ్మ వాళ్ళింట్లో. అలాగా, ఆవిడైతే అడిగి నన్ను ఇస్తుంది. ఆల్రెడీ ఇచ్చింది కదా. సరే, లోపలికి రండి. ఒక్క నిమిషం. లోపలికి రండి. మరి దీనికి తీయవా? ఈ రోజు నుంచి నాకేం చేసినా ఏం పెట్టినా దీనికి కూడా చేయాలి. నన్ను ఎట్లా చూసుకుంటారో దాన్ని అలానే చూసుకోవాలి. ఇది నా జాంజిగిరి దోస్తు. జాంజిగిరి దోస్త్ అంటే? అంటే ప్రాణ స్నేహితురాలు అని అర్థం. ఓహో. ఇక రండి. ఇదే మన ఇల్లు. నచ్చిందా? ఏమే, నచ్చిందా? బాగుంది. మేము నిన్నడిగితే నువ్వు దాన్ని అడుగుతావేమిటే? అది దానికి నచ్చితే నాకు నచ్చినట్టే, దీనికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఇదే స్నేహమే? రేపు పెద్దయ్యాక ఒకే మొగుణ్ణి చేసుకుంటారా ఏమిటి? ఏమన్నారండి? పెళ్ళా? అయ్ బాబోయ్. పెళ్ళనగానే అంత ఆనందంగా చూసింది ఏమిటండి? ఆనందంగా కాదే, అయోమయంగా చూసింది. ఇంకొకసారి పెళ్లికెళ్ళి అన్నావో చక్కగా బస్సెక్కి ఊరికెళ్ళిపోతా. వద్దమ్మా, ఊరికే తమాషా కన్నాంలే, ఇంకోసారి అనంలే, సరేనా? నిన్ను తీసుకుని మీ అమ్మ వస్తుందేమో అనుకున్నాను.
వ్యాధి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. జీవితాంతం తలుచుకుంటూ బతుకమని శపించిపోయింది. పోనీలే, నీ రూపంలో మళ్ళీ వచ్చింది. మొట్టమొదటిసారి ఇంటికొచ్చావు. మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుందోరా. రా. దండం పెట్టుకోమ్మా. దండం పెట్టుకోవే. పెట్టినా. అదుగో మీ అమ్మ, దానికి పెట్టుకో దండం. ఉసే కోతి ముఖం దానా, మమ్మల్ని ముగ్గుల ముత్యాలమ్మ దగ్గర ఇరికించేసి మీరు వచ్చేస్తారే. ఇరికించడం ఏమిటమ్మా? ఆ ముత్యాలమ్మ ఇవ్వలేదా? ఇవ్వకపోవడం ఏమిటండి, ఫుల్గా ఇచ్చుంటుంది. సరిపోకపోతే చెప్పండి, తీసుకెళ్లి మళ్ళీ ఇప్పిస్తాను. మళ్ళీనా? మనకి బాగా తెలుసమ్మా. పైగా మాస్టర్ గారంటే మహాగౌరవం. అసలు ఈయన గారి పేరు చెప్పుంటే మీరు చాలు అనేదాకా ఇస్తూ ఉండేది. ఆల్రెడీ ఆరెంజ్ లోనే ఇచ్చింది. అసలైనా నీ సంగతి చెప్తానుండవే నిన్ను. అయ్యో సరే సరే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. వెళ్ళి స్నానాలు చేసి రండి, భోజనాలు చేద్దాం. నీ సంగతి తర్వాత చెప్తానే. సరే సరే, పదండి పదండి. రండి రండి. ఏంటే రావే. అరే ఏంటే? నాకు భయంగా ఉంది శ్వేత. ఎందుకే? నువ్వు నాలాగా నిన్ని ఫ్రెండ్ లాగా నటిస్తున్నామన్న విషయం పెద్దమ్మలకు తెలిసిపోతే తాతయ్య వాళ్ళకి నిజం చెప్పేస్తారు కదే. అప్పుడు మనల్ని వాళ్ళు మోసగతిలో చూస్తారు కదే. మన పెద్దలు చెప్పినా గా తాత ముసలు నమ్మాలి కన్నే. ఎందుకు నమ్మరి? వాళ్ళు మా పెద్దమ్మలు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతారు. పెద్దమ్మల మాట అంటే నమ్ముతారే, కానీ గా పెద్దమ్మలకు పిచ్చి పడితే కూడా నమ్ముతారు. పిచ్చా? పెద్దమ్మలక వాళ్ళకి పిచ్చి లేదు కదే. మనం పట్టిస్తాం కదే. ఎలా పట్టిస్తావే? ఎట్లుంది నా ప్లాను? చాలా బాగుంది. అగో వాళ్ళు వస్తుండ్రు, సురియేద్దాం. అది దద్దమ్మ కాదు పెద్దమ్మే. దద్దమ్మని చెప్పిన కదా. కాదు పెద్దమ్మని చెప్పాను కదే. దద్దమ్మ కాదు పెద్దమ్మ. అరే దద్దమ్మ. అప్పుడే ఎవరిని దద్దమ్మంటున్నారు? మిమ్మల్నేనండి. అరే మనం దద్దమ్మలమని వీళ్ళకెలా తెలిసిందక్క? నోరు ముయ్. ఏ మమ్మల్ని దద్దమ్మలంటారేంటే? మరి తెలుగు చదువు రానోళ్ళకి దద్దమ్మనక గొబ్బమ్మలంటారు. ఏంటే మాకు తెలుగు చదవడం రాదా? ఏ ఫర్ అమ్మ, బి ఫర్ బొమ్మ, సి ఫర్ సినిమా. అది చిన్నప్పుడే నేర్చుకున్నావే. ఏం చదవాలో చెప్పు, అక్కతో చదివిస్తాను. నాతోనా? ఏ నీకు రాదా? రాదా? తెలుగులో 100కి 95 మార్కులు వచ్చాయా? తగ్గయ్యక్క. 5 మార్కులా? ఛీ! మీరు చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు కాదు, భోజనాలు చేసేటప్పుడు కాగితం మీద రాసి చూపిస్తాం. చదువుర్రి, గప్పుడు ఒప్పుకుంటా మీకు తెలుగు చదువుడొచ్చు అని. మేము రెడీ. పదవే. పదక్క. ఇక పెద్ద లౌట్. వెళ్దాం పద. ముసాలి వస్తున్నాను. ఆపండి, వచ్చాను కదా. ముందు మాకు పెట్టొచ్చు కదా. పెడుతున్నానమ్మా.
అమ్మా లతా శిరీష భోజనం వడ్డించాను రండమ్మా. పెట్టు పెట్టు జల్దీ పెట్టు. పెట్టు పెట్టు. ఆ. ఆ, అరే పులుసు తేవడం మర్చిపోయాను. తీసుకొస్తాను ఉండండమ్మా. సూర్య ఇవే. రండి పెద్దగారు. అక్క అమ్మా. చూస్తారేంటమ్మా, తినండి. చాలేండి, పేపర్లు ఎలా తింటారండి? పేపర్లంటోందేమిటి, అన్నం పెడితే. దానికి మెంటల్ ముస్లి. ఇప్పుడు చూడు పెద్ది. ఏంటే నీ పళ్ళెంలే ఉన్నది. నీ పళ్ళెంలా ఏమున్నది? ఓహో, టెస్టింగ్. చెప్తా. ఎండుగడ్డి. ఎండుగడ్డ. శిరీష పెద్దమ్మ గారండి, మీ పళ్ళెంలో ఏముందండి? పచ్చిగడ్డి. పచ్చిగడ్డ. ఏమైందే వీళ్ళకి? అన్నాన్ని పట్టుకొని ఎండుగడ్డి పచ్చిగడ్డి అంటున్నారు. పిచ్చి ముస్లి. పిచ్చా? చి పాపమే, వాళ్ళకి పిచ్చేమిటి? వాళ్ళ పిచ్చేందో చూస్తావా? పెద్ది, నా చేతిలో ఏముంది? ఆహా, అది కూడా తెలీదా? పేడ. పేడ గ్లాస్ కదమ్మా ఉంది. చాలండి, మేమంతా ఎదవలా కనిపిస్తున్నామా? దాని చేతిలో ఉన్నది పేడే. వీళ్ళకేదో అయ్యింది. శిరీష పెద్దమ్మ గారండి, ఇదేం కలరో చెప్పండి. ఆ మాత్రం తెలీదా? ఎల్లో. ఎల్లోనా? ఎల్లో అంటే కూడా తెలీదా? పచ్చ రంగు. అది పచ్చ రంగేంటమ్మా, వంగపండు రంగు. చాలే, నాకు పచ్చ రంగుకి వంగ రంగుకి తేడా తెలీదనుకుంటున్నారా? పిచ్చేమన్నా పట్టిందేమో. ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోలేకపోయారా? నిజమే, నిజమేనమ్మా, పిచ్చి బాగా ముదిరింది. ముందు తినండి. ఏంటో పాపం వీళ్ళు ఇలా అయిపోయారు. చూసినవా? అలాగే, నీకు నేను తినిపిస్తాను. నువ్వు తిను. అలాగే. మీరేంటండి మనవరాలను వదిలేసి దానికన్నా తినిపిస్తున్నారు? ఏంటి, మనవరాల్ని వదిలేశానా? ఇదేగా నా మనవరాలు? పిచ్చి పట్టిందా పిచ్చిదానా? నీ మనవరాలు అది కాదు, ఇదే గీత. అది గీత, మరిది శ్వేత, దాని ఫ్రెండ్. ఏయ్, ఏంటి వాళ్ళు చెప్పేది నిజమా? పిచ్చోళ్ళ మాట నమ్ముతున్నావా ముస్లి? నిన్ను కూడా పిచ్చిదాన్ని చేస్తారు, జాగ్రత్త. ఓ, పిచ్చివా కూడా? అర్థమైంది, అర్థమైంది.
ఇప్పుడేంటమ్మా, ఇది నా మనవరాలు అంతే కదా? అవును. సరే, ఇద్దరికి తినిపిస్తాను. పట్టమ్మా. అబ్బో. ఆ. అక్క నాకేం సాయించట్లేదే. మాకు కడుపు నిండిపోయిందమ్మా. అవునమ్మా. ఈసారి రేపటికైనా కొంచెం మంచి కూరలు వండి పెట్టండి. పదవే. పదక్క. అయ్యో అదేమిటమ్మా? ముస్లి వాళ్ళ సంగతి వదిలే ముస్లి, మాకు పెట్టు. దా. అమ్మాయి గీత, ఏంటి తాతయ్య గారండి? ఏయ్, దీన్ని పిలిస్తే నువ్వు పలుకుతున్నావేమిటే? ముద్దుందని అది పలుకుంది ముస్లి. చెప్పు తాత. ఏం లేదమ్మా, మీరు భోజనాలు చేశాక మనం సరదాగా అలా షికారు వెళ్ళొద్దాం. థ్యాంక్ యూ తాతయ్య గారండి. ముస్లి జల్ది పెట్టు, చికెన్ పోవాలన్నా. సరే, తిను. నువ్వు పట్టమ్మా. జల్ది నాకు పెట్టు ముస్లి. ఫాస్ట్ గా పెట్టండి అమ్మమ్మ గారు. అలాగే అలాగే. ఏమో పక్కలు సిద్ధం చేశావా? పక్కాగా వేశాను. మనవరాళ్ళని పడుకోబెట్టండి. పడుకోబెట్టడం కాదు, వాళ్ళతో పాటు నేను ఇక్కడే పడుకుంటాను. అబ్బో, మనవరాలు పక్కన లేకపోతే తాతగారికి నిద్ర పట్టేటట్టు లేదే. ఒక్కసారి నా పక్కన కూసో ముస్లి. రేపటి సంధి నేను గీత దగ్గరే పడుకుంటా అని తాతతోని పోటీ పడతావు. మాటల పుట్టవే నువ్వు. మీ అమ్మ కూడా ఉండుంటే నీ మాటలు చూసి ఎంత మురిసిపోయేదో. దయలేని దేవుడు నీ ముద్దు ముచ్చట చూడకుండానే మీ అమ్మని తీసుకెళ్ళిపోయాడమ్మా. సుమతి, గతం గత వదిలి. పిల్లలు పడుకుందాం రండి. పడుకోండి. మాకు కథలు చెప్తేనే మిమ్మల్ని ఇక్కడ పడుకొనిస్తామండి. చెప్పకపోతే అమ్మమ్మ గదిలోకి నెట్టేస్తావు. అమ్మో, అమ్మమ్మ గదిలోకా? దాని గది అంటే నాకు భయం, నేను వెళ్ళను. చాలండి సంబరం. పిల్లలేదో కథలు అడుగుతున్నారుగా, చెప్పండి. చెబుతాను. ఇక సురు జై. సురువా? సురు అంటే మొదలు పెట్టమనండి. ఓ సరే సరే. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. చూసినవా శ్వేత, మా తాత కిల్కిల్ భాష ఎట్లా మాట్లాడిండు? ఏం నేర్చుకున్నావు తాతకి కిల్కిల్ భాష? కిలికిలి భాష అంటే గాదే ముస్లి. బాహుబలి సినిమాలా గగ్గుటి కనుకారుడు చూసినావా? గాడు మాట్లాడిండు చూడు, గాదే కిల్కిల్ భాష. చిచ్చి, ఇది అలాంటి భాష కాదమ్మా, గజేంద్ర మోక్షంలోని పద్యం. గజేంద్ర మోక్షం కథ నీకు తెలుసా అమ్మా? తెలుసు తెలుసు. చెప్పేమిటో అది? నువ్వు చెప్పవే. తెలుసు అని దాన్ని చెప్పమంటావేంటే? నేను తెలుసు అనేది నాకు కాదు, దానికే. చెప్పవే. సరస్సులో దిగిన ఓ గజేంద్రుణ్ణి ఒక ముసలి చంపబోతుందండి. అప్పుడు ఆ గజేంద్రుడు శ్రీమన్నారాయణ్ణి
రక్షించమని ప్రార్థిస్తాడండి. వెంటనే శ్రీహరి వచ్చి ముసలి నుంచి గజేంద్రుణ్ణి కాపాడతాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంది గుడ్డు? ఈ పద్యం ఎవరు రాసిండ్రు? సుఖ మహర్షి. అయితే గయేనుగుని ముసలి చంపుడు గా మహర్షి చూసిండా? చూశాడు. గప్పుడు పక్కన కూర్చొని ఈ పద్యం రాసుకోబోతే పోయి గయేనుగుని కాపాడొచ్చు కదా.